ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ టైం కామెంట్ రెడీ చేస్తున్నా. కామెంట్లు అయిపోయి చేరుతాం. ఓకే, ఇద్దరు ట్యాంక్ బండ్ సెక్రెట్ అన్ని కనబడుతున్నాయి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా వచ్చేసి మేమైతే కార్డ్బోర్డ్ హౌస్ లో క్యాంపింగ్ చేసినాం. ఆ వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అండ్ దానికంటే ముందు ఒక హెలిప్యాడ్ ని కూడా తయారు చేసినాం కదా. సో ఆ వీడియో చేసినప్పటి నుంచి చాలా మంది ఏమని కామెంట్లు చేస్తారు అంటే హెలికాప్టర్ లో క్యాంపింగ్ చేయని 24 hours అని అయితే కామెంట్లు చేస్తారు. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం హెలికాప్టర్ లో 24 hours సో హెలికాప్టర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మేమే తయారు చేసినాం. బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉంది. దీంట్లో ఈ రోజు నుంచి రేపటి వరకు 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒరే మీరు ఇద్దరు ఎక్కిరిగా దిగదు, మీరు స్టార్ట్ అయిందిరా. మంచిగా స్టార్ట్ చేయగానే ఎక్కి ఉరికే నడుపుతూనే ఉన్నాడు. లోపల ఫస్ట్ ఎక్కడ బాబాయ్ హెలికాప్టర్ తీసుకొచ్చా నేను హెలికాప్టర్ బయట పెట్రోల్ అయిపోతే నింపనీకి వాడు బయటనే ఉంటాడు. మీరే ఎక్కడికమ్మా టికెట్ చూపించండి. సో మన అయితే లోపలికి ఎక్కేసారు. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అసలు దీన్ని ఎట్లా తయారు చేసినాం ఏం కథ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ తోక నుంచి వద్దాము. రియల్ హెలికాప్టర్లో ఏ విధంగా అయితే తోక ఉంటుందో అదే విధంగా ఈ హెలికాప్టర్ కూడా మనం ఈ ఫ్యాన్ అయితే పెట్టినాము తోకకి. సో ఇది కూడా రొటేట్ అయ్యేటట్టు పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడే అదైతే పెట్టలేదు. అండ్ మన హెలికాప్టర్ ఇది వచ్చేసి తోక. అండ్ రియల్ హెలికాప్టర్లో నార్మల్ దాంట్లో ఉండే, కాకపోతే ప్యాసింజర్ దాంట్లో ఉంటాయి కదా విండోస్, అదే విధంగా 3 విండోస్ ఇటు సైడ్ 3 విండోస్ అటు సైడ్ అయితే ప్లాన్ చేసినాము. ఇగో ఈ విధంగా అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బయటకు రావడానికి లోపలికి వెళ్ళడానికి ఒక డోర్, ఈ విధంగా డోర్ ఎక్కొచ్చు దిగొచ్చు లోపలికి. అండ్ ఫ్రంట్ వ్యూ మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 2 మిర్రర్స్ అవుతున్నాయి, ఒకటి ఇది అండ్ పైన వచ్చేసి ప్రొపెల్లర్. అది తిరిగితే మనం గాలిలోకి అయితే ఎగిరిపోతాం. రియల్ హెలికాప్టర్కి ఏ విధంగా అయితే స్టాండ్ ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా స్టాండ్ని కూడా ప్లేస్ చేసి కింద మీరు చూడవచ్చు. సో ఇప్పుడు లోపలికి ఎక్కన్నా స్టార్ట్ చేయాలి క్యాంపింగ్. నువ్వు కలెక్టర్ ఎక్కలేవు, క్లీన్ చేసిన ఎక్కువ టికెట్ చూపిస్తారా? జరుగు లోపల రాని. లోపలికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తా వ్యూ ఎట్టుంది ఏం కథ అని. అబ్బో పెద్ద ఉంది యారా. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ ఏ విధంగా డోర్ ఉందో ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా సేమ్ డోర్ అవుతుంది. ఇడిదికి దిగొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎంత స్పేస్ ఉందో. అన్న అనుకున్నాడు అన్న ఒక్కడే కాదు, మొత్తం టోటల్ గా 3 వండుకోవచ్చు. అక్కడ సైడ్ అంత స్పేస్ ఉంది. అండ్ లేపరా కిటు. అండ్ వీనే పైలట్ ఎందుకు పెట్టాము అంటే వీడు కొద్దిగా చిన్న ఉన్నాడు, ఆ సీట్లో ఎవరు కూర్చున్నా నెత్తికి దాకుతుంది, అన్న గురించి. ఓకే, స్పేస్ ఫ్రంట్ సైడ్ కూడా ఇంజన్ లేదు కాబట్టి ఘోరంగా స్పేస్ ఉంది. దీంట్లో మనం ఏదైనా ఐటమ్స్ పెట్టుకొని యూజ్ చేసుకుందాం. వీడు ఊడ్చేటోడు అప్పుడప్పుడు క్లీన్ చేస్తా ఉంటాడు. మేము తిన్నాక బోల్దామని కానీ మేము పెట్టుకున్నాం లోపల జస్ట్ ఫర్ ఫన్. బాబాయ్ గారిని వచ్చేసి లోపలికి రాణిస్తాడేమో. వాడు ఎందుకు గురించి పని చేస్తాడు అంటే ఇలా పెట్రోల్ అయిపోతే పెట్రోల్ నింపనీకి అండ్ మాకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చియనీకి. మీకు కూడా పెట్రోల్ ఉండాలి అందుగురించి. సో మేము వచ్చేసి ఎగిరిపోయినాక తోక మీద కూర్చుంటాడు బయట. తోక మీద కూర్చుంటే కూడా అలిగిండు లోపలికి రానితే లోపలికి ఆ తోక మీద కూర్చున్నా అనుకో, అక్కడ కూర్చున్నా అనుకో నా వేటికి ఇట్లా లేస్తుంది ఇట్లా.
అబ్బా ఇప్పుడు మనకి తుర్తి అయింది ఇట్లా నవ్వుతానే అది కూడా ఓకేనా ఓకే అలిగే కొడుతున్నాడు నార్మల్ వాళ్ళనైతే ఇట్లా చెప్తారు. సో ఇప్పటి నుంచి అయితే గైస్ ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయినట్టే. ఈ రోజు నుంచి రేపటి వరకు హెలికాప్టర్ లో మేము తయారు చేసిన హెలికాప్టర్ లో క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. మన హెలికాప్టర్ అయితే పోతుందిగా జర్రా బాబాయ్. ఓకే మచ్చా లేబ్రా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ లోపలికి అయితే వచ్చేసినాము. బయట ఎండ బాగుంది కదా, మన హెలికాప్టర్లో ఉడకపోతే కూడా బాగానే ఉంది. కిటికీలు మత్తుకున్నాయి, 1 2 6 కిటికీలు అయినా సరే ఉడకపోతుంది. ఎండను తట్టుకోనీకి ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మా దగ్గర మజ్జిగ అవుతుంది. మజ్జిగ తాగుదాం. ఎండ కింద ఉన్నప్పుడే బాగా కొడుతుంది అంటే మీదకి ఎగిరినాం కదా, ఇప్పుడు ఇంకా బాగా కొడుతుంది. ఇప్పుడు మేము ఏడున్నాం అంటే మబ్బులలో ఉన్నాం. భూమి నుంచి ఒక 11 kilometers హైట్ ఉన్నాం కావచ్చు. విమానమే పోతుంది. పోదా అయితే 6 kilometers. అరే మచ్చ మచ్చ మీ ఊరు పోతుందా కింద నీళ్ళు మచ్చా స్పాట్ మచ్చ నీ స్పాట్ పోతున్నారు దొడ్డి నువ్వు పొద్దుగా వేడి కనబడుతున్నారే. పక్కబండి మన కేసీఆర్ పోతాడు. అందరి దగ్గర ఇప్పుడు మంచిగా పెరుగుదానోడు పాలదానోడు ఎవరు లేడు. ఇది ఎంజాయ్ చేయవచ్చురా మచ్చగా. నిజంగా ఉన్న కాడికి అందరం తాగవచ్చు. ఇది పాలు ఇది పాలు ఇప్పినామనుకో ఆగమే. ఇంకోటి ఉంటుంది చూడు, ఇది ఏంద్రా బటర్ మిల్క్. బాబాయ్ తాడెత్తునా 2 గ్లాసులు 2 4 దించనా చెప్పు. అరే కట్టుకోతురా కింది పోతాం. దించక్తి మీదనే మంచిగా ఉంది. అది తెచ్చినట్లేడు మరి మీ దాకా ఎట్టొస్తాడు. గుర్తాడు తాడ కట్టే ఉంది ఆల్రెడీ. బాబాయ్ తీసుకొని కింద పడుతున్నా. పడు ఇప్పుడు గ్లాసులు వచ్చినాయి పడ్డా సరే. ఇప్పుడు ఈ మంచి మధ్యాహ్నం అయితే తాగుదాం చల్లగా. పోయిర్రా మీ ఊపిడే పోతుంది. డోర్ తీరా గాడిపోతుంది. అవతల కొట్టుకోతారు ఆయన పడతావు. ఇప్పుడు సలహా వస్తుంది. మచ్చా 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 ఆనందం మీద ఉన్నాడు. వానికి ఎప్పుడు ఏమైనా సరే పెరుగు ప్యాకెట్ అయినా కావాలి, సల్లన కావాలి. వాని దగ్గర మజ్జిగ వచ్చేది. మతంగా వీడియో ఇస్తాడని చెప్పేసి మనకి కొంచెం తక్కువ ఇచ్చిన తీసుకున్నా. మస్తుందిరా. అబ్బా మస్తున్నదని ఇచ్చిన. సల్లనక్కలా ఉంది. మనం తయారు చేసిన ఇట్లా కాదు. ఏది ఏంటిది ఏది మజ్జిగ చోటుగాడు. నేను కాదు మరి అందరం. నేను తప్ప వీళ్ళిద్దరు రే. నువ్వు కూడా తీ. ఏం మిగిలిన అరే మొత్తమే లేదనుకుంటారా? ఎందుకు దాయి మా లేదంటుండే ఎందుకురా? ఆడియన్స్ ఏమనుకోవాలి నిజంగా? అరే మొత్తం చేయలేదురా మా తినడానికి పాపం అనుకోవాలి. అబ్బా ఇంతకుముందు టైంలో స్లో మోషన్ చూస్తే అర్థమవుతుంది. బాబాయ్ అని విలువని ఇప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇచ్చిన మనము కిందలో ఊకరానికి కొత్తడు బాబాయ్. బాబాయ్ ఎనీవేర్ పోత అయితే బాబాయ్ కుర్చీలు ఉన్నాడు, బాబాయ్ అద్దం ఉన్నాడు, బాబాయ్ కిటికీలు ఉన్నాడు. 7 గంటలకు కొత్తాడు. గుండెలో కూడా ఉన్నాడు. గుండెలో బ్రో నీ గుండెలో ఏరి పెడతాను ఒక దగ్గర. అరే గిలాసాలు అరే అవన్నీ ఒక దగ్గరికి చెప్పు ఫోన్ చేసి చెప్పు. బాబాయ్ క్యాచ్ పట్టి ఒక దగ్గర మళ్ళా చెత్త అటు ఇటు అయితే గలీజ్ అయితే మళ్ళా ఒక దగ్గర వేసి కాల పెడదాం. కిందికి వచ్చినాక 1 2 3 కిందికి వచ్చినాక కాల పెడదాం ఒక దగ్గర దగ్గర. చల్ వద్దు అన్న పోతా కింద పడుతుంది హెలికాప్టర్. మొత్తం కింద పడుతున్నావు. హెలికాప్టర్ లో ఆటో పైలట్ పెడతారు. వద్దు కింద పడుతుంది. వద్దు బెరుతావా? వద్దు చూడడానికి ఈత రాదు అసలే. ఏ ఊరు పెట్టినా తెలుసా? చిలకలూరుపేట పెట్టిన. కోతిగాడు ఎక్కుతాడు ఇక చిలకలూరుపేట. కోతి చేస్తాడు. పెట్రోల్ అయిపోయిందా బాబాయ్? పెట్రోల్ క్యాన్ పట్టుకోరా. డైరెక్ట్ పెట్రోల్ పోతే స్టార్ట్ కాదు, అలా ఇంత ఆయిల్ కలపాలి. బాబాయ్ క్యాన్ పట్టుకురా. పోతుంది. ఇయో డక్కల కొద్దిసేపు దూరం పోతా. కొద్దిగా డక్కల పోతా. డక్క చాక్లెట్ ఆడవన్నదాడా
అలా చౌకుందంటే ఇట్లా అంటుండు. వీడు ఏ యాంగిల్ మీకు పైలట్ లెక్క దూరా వెనక మరి దూరా ట్రాక్టర్ నడిపినట్టుంది అది. ఇట్లా పోతున్నా అరే ఒకటే పక్క పోతుంది. అరే 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 ఆవురా పిచ్చలు అడ్డం పోతున్నాయి ఆవు అరే కిందికి దించిన వాడు పెట్రోల్ పోతాడట వచ్చిండు తెచ్చిండు క్రాష్ చేస్తా తెచ్చిండ్రా వాడు కింది దించు దక్కన పెట్రోల్ పోసుకోపో బాబాయ్ మీద తీస్తా మరి దించు నువ్వే నడుపుతుంది మెలా మెలా అమ్మయ్యా అరే బాబాయ్ దిగినాం. ఏ రవిడు పోచే జల్ది పోచే ఫుల్ ట్యాంక్ ఏరే రే క్యాన్ ఉన్న కాడికి పోతే ఫుల్ ట్యాంక్ అంటే అది బడ్జెట్ ఇష్యూ అదే మరి దానే ఫుల్ గ్యాప్. హైదరాబాద్ పోయి రావాలి అసలు ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడే పెట్రోల్ వచ్చినాం కదా ఇంజన్ ఎత్తుకుంటలేదు కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది. నువ్వు లావటు ఎత్తుకోపోతే అది పుల్ల కిందికి పెట్టు ఎయిర్ లాక్ అయింది లావట్ పిన్ లావట్ మూత తీసి మళ్ళీ పెడదామా ఓకే లేచింది అయితే అయింది ఇప్పుడు హైదరాబాద్ చక్క అరే మధ్య లేడాపకియా హైదరాబాద్ చేసుకుంటున్నావు పైలట్ గాడు అది హెలికాప్టర్ లేపుతున్నాడు అనిపించలేదు వాళ్ళు స్పీడ్స్ వచ్చి కొట్టుకున్నాడు మధ్యలో పిడిచి వచ్చింది ఏమనుకున్నారో పోయి వచ్చింది హైదరాబాద్ వచ్చింది ట్యాంక్ బండ్ సెక్రటరీ అన్ని కనబడుతున్నాయి కనుకుందిగా దింపాలా ఏడా సెన్సార్ దింపా వద్దు వద్దు మలుపు పోని అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనబడుతుంది చూపం పక్కపండి చూసిరా పో మళ్ళీ ఇంటికే గ్యారేజ్ ఏమని చక్కయ్యా ఓకే చక్కగా వస్తే మన ఇల్లు కనబడుతుంది ఆటో పైలట్ పెట్టి ట్రైగా ఓకే ఆన్ చేస్తున్నా ప్రాసెస్ ఉంటుంది దానికి పెట్టు ఆటో పైలట్ అయితే పెట్టేసిండు మనోడు చక్క గ్యారేజ్ పోతుంది గ్యారేజ్ పోయాక పైలట్ నడిపితే ఏసీ ఖరాబ్ అయింది మనది మా హెలికాప్టర్ లా ఏసీ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి కాకపోతే మంచిగా పని చేస్తుంది ఆటో పైలట్ అసలు ఉంది కదా ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా ఫస్ట్ టైం కామెంట్ రెడీ చేస్తున్నా కామెంట్లు అయిపోయి చేరుతామా చేరుతాం ఓకే ఇద్దరు పైలట్లు మంచిగా లేపుతున్నారు మళ్ళీ పెట్రోల్ అయిపోయింది అనుకో కిందనే కూలుతాం మనం ఏం కాదు ఆటో పైలట్ కింద తీసేసి నువ్వు నడిపి మాన్యువల్ గా ఫస్ట్ కామెంట్ వచ్చేసి శశి వీడియోస్ డీజీ అని ఉన్నది హాయ్ అన్న విజ్జి అన్న మీద ప్రాంక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు ఆల్రెడీ వాడి కామెంట్ రెడీ చేసిండు కావచ్చు సో మీరు కామెంట్లు వేయకూరి ప్రాంక్ వీడియోస్ వచ్చేసి ఫర్దర్గా ప్లాన్ చేస్తాం వస్తూనే ఉంటాయి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు జెట్టి అని ఉన్నది వన్స్ హాయ్ అంట చెప్పండి అన్న మా కిడ్స్కి అని అయితే కామెంట్ చేసిండు ఆరుషి నరసింహ మిన్ని లక్కీ అట అందరికి హాయ్ హాయ్ అప్రా పైలట్ నేను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మూజావర్ బాజీ అన్నది ఈ వీడియోలో మొత్తంలో సాయన్న రామన్న ఫన్నీ చాలా బాగుందని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధు అని ఉన్నది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డబ్లీ చంద్రకళ ఉన్నది సూపర్ వీడియోస్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయని కామెంట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ సో ఇవి నేను చదివిన కామెంట్స్ మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం రాక్ పేపర్ సీజర్ ఇద్దరం ఒక్కడు అరే నేను ఆడతారా మాకు రాక్ పేపర్ సీజర్ అబ్బా ఒక్కడిద్దరు ఒరే మెల్లె కొట్రా ఏంగది రాక్ పేపర్ సీజర్ నేను ఒక్కని మీరిద్దరు అరే గాడిని కొట్టిన పేపర్ రౌతు నేను కత్తే రబ్బర్ రౌతు పెట్టిన పేపర్ పెట్టినాడు నేను కొట్టాలి పైన గిరింది రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం కూడా ఒక్కడు ఇరికిండ్రా లాస్ట్ ఆడికి చాలుగా చాలే నేను ఆడలేను
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర ఏముంది అంటే మనం గ్యారేజ్ దాకా ఏరుకునే లోపు మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద ట్రైన్ అయితే తీసుకొచ్చినాము లోపలికి రాగా హెలికాప్టర్లో ట్రైన్ తీసుకెళ్ళి దీని లోపల మీరు చూడొచ్చు మొత్తం ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఇంజన్ ప్లస్ 4 బోగీలు అవుతున్నాయి. ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ స్టడీ చేద్దాం ఇక పోతుంది కింద పడేయాలి ఆయన కొంచెం వచ్చింది నాకు ట్రాక్ అయితే మస్తు పెద్ద వచ్చింది. ట్రాక్ వచ్చేసి సెట్ అయితే అయిపోయింది. బిడ్ చేయాలి ఇట్లా. ఈ ట్రైన్ ఎట్లా నడుస్తుంది అంటే దీనికి 2 సెల్లు అయితే వేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడొచ్చు మీరు సెట్ మళ్ళీ బుర్ర ఫిక్స్ చేద్దాం. స్టార్ట్ చేసి రెడీ అయ్యాను మొత్తం. బ్రిడ్జ్ బ్రిడ్జ్ పడిపోతుంది. ట్రైన్ మొత్తం సెట్ అయింది. చూస్తుంటే నిజంగా ట్రైన్ లెక్కనే ఉంది. స్టార్ట్ సంపకపోతుంది కావచ్చు మరి జాగ్రత్త అటు వాళ్ళు వేసుకపోగలను ఆయన ట్రాక్ తప్పిందని ఉపయోగాలు పడతావు. భోగిలో కూర్చుంటా ఇదికి పోతుందా అడికి పోతుంది అటే పోతుంది. సంపకపోతుందిరా. బంద్ చేయి. డబ్బాలు ఎక్కువైనాయి. ఒకటే డబ్బా పెట్టు ఫస్ట్ అన్నాడు ఇంజన్ పెట్టు. ఇంజన్ పెడదాం. ఇది కొంచెం పెద్ద ఉంది ట్రాక్ వాడతలేరు. ఇప్పుడు బోగిలు బేగిలు అన్ని పెట్టొచ్చు ఏ టెన్షన్ లేకుండా. అది ఇంజనే పోతలేదు, దానికి అంత పెద్ద మూవ్ పెట్టిన వెనుక గడి పోతుంది పోతుంది పోతుంది. క్రాష్ ట్రైన్ క్రాష్లు. మన హెలికాప్టర్ ఫ్లాట్ గా లేకపోవడం వల్ల ఏమైతుందంటే పోతలేదు. అట్లా కాదు మరి ఆడుకోవాలి. పట్టల మీద పోయేది కాదు, మరి ఉత్త కింద పోయేది. ఎంత మంచిగా పోతుందా పట్టలు వేసి అట్లా కూడా పోయేది కాదు. ఇట్లా ఇగో దీనికి ఇట్లా పెట్టినా అనుకో లోపలనే తిరుగుతుంది దగ్గర. అట్లా మలుచుకుంటే అయిపోయి అటో ఇటో కూర్చోవాలి. ఇడికి పెడతామో అడిగి పెట్టాలి అంతే. ఇది మీది కూడా పోతుంది కావచ్చు. ఇంకా ఇది అందుకే కావచ్చు రింగు, దాని మీద కాదు. అయ్యో మధ్య అరే ఎక్కువ మీదికి ఎట్లా పోతుంది ఇగో కింద పడేసిండు. ఎట్లా దుంకుతావా పారాషూట్ వేసుకొని. బాబాయ్ బాబాయ్ ఎవ్రీవేర్. ఇంకా పడితే పడుతుంది కానీ గుండు మీద పడ్డది అనుకో గుండు పడుతుంది. అది ఇంకా మొత్తుకుంటుంది ఉండేందుకు అవి కూడా పట్టాలు పెట్ట అన్ని తీసేయారు. ఇక మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఎంజాయ్ కష్టట్లేదు. మహారాణికి ఒక మంచి నెక్లెస్ అయితే చేయించిన. మహారాణి అరే మస్తుందిరా మధ్య ఇలా రావద్దు. కొట్టుకుంటూ గుండు కలుగుతున్నాయి ఏం తప్పంచది. అదే ఇప్పుకొని ఇంటనే రావా. ఎందుకు అట్లా తినడు? నువ్వు తినవా? ఇప్పుడు వచ్చేసి సాయంకాలం సంధ్యా వేళలో ఏందో దీన్ని ఎందుకు వచ్చింది మధ్యలో? మురుమురే కాదు, దీని పేరు పాపిడి ఘాటి అట. పాపిడి ఘాటి టేస్ట్ మంచిగా ఉంటుంది. మంచిగా ఏ ఏరోప్లేన్ అయినా సరే, ట్రైన్ అయినా సరే, హెలికాప్టర్ అయినా సరే, ఒకవేళ వాళ్ళు దాని లోపల ఫైర్ పెడతామంటే అలవ్ అయితే ఉండదు. కాకపోతే హెలికాప్టర్ మాదే కాబట్టి కాలిపోయినా సరే అని చెప్పేసి ఫైర్ అయితే అండ్ ఫైర్ ప్రూఫ్ కూడా కోటింగ్ వేసిరు మనోళ్ళు దీని మీద. సో ఇప్పుడు ఈ చిన్న స్టవ్ ని యూజ్ చేసి మనోడు అయితే చాయ్ పెడుతుండు. చాయ్ కాదా నీళ్ళు వద్దు నాకు వాన పడుతుంది అనుకుంటారు. ఫైర్ ప్రూఫే కానీ మొత్తం కాలిపోతుంది. చేతనే నాకుతుండ్రా. నీది కాగా బాందేగా. నువ్వు నాకుతావా? తొంట చేతనే నాకు. నువ్వు నాకు కాల్సిందే. కాలుతుందిరా. కావాలి మరి అబ్బు. ఓకేనా మస్తుంది. రెండోసారి కూడా తొంట చేతనే.
చేసే మరుగుతే అయిపోతుంది. ఇంకా మరగబెడతావా కనుక వేరే వాడు తత్తాను వాడు పోస్టెట్లేడు షాపత్ ఏంటో ఓకే చాలా చాలా బాగానే చేసిండు. రీసెంట్ క్యాంపింగ్లలో మీరు చూడొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు కప్పు ఉంది. అవిట్లలో తాగుతుర్రు, అది ఏదేమందో తెలుస్తలేదు, మళ్ళీ అవిట్లనే ఇంకోటి తాగుతుండు. సో అందు గురించి అందరికి స్పెషల్గా పర్టికులర్గా ఒక్కొక్క కలర్ కప్పు తీసుకొచ్చినాము. 2-3 సార్లు వీడు తోంతనే లేడు కప్పు, పోయి వారెత్తరా గమనించు. ఫస్ట్ నేనే తోముతా. సో ఇప్పుడు ఈ చాయ్లకు స్పెషల్గా తినడానికి ఏం తెచ్చినాము అంటే మటన్. ఆల్రెడీ ఏదరా అది మటన్ కాదా, ఆల్రెడీ మట్టి హౌస్ క్యాంపింగ్ మీరు చూసిరు కావచ్చు. అవే బిస్కెట్లు మళ్ళీ తీసుకొచ్చినాం. ఓవర్ నైట్లో రాత్రే ఖతం అయిపోయిన బిస్కెట్లు మళ్ళీ తెల్లారి దొరకలేదు. మన హెలికాప్టర్ మేము లోపల మొత్తం లైట్లు సెట్ చేసినాం. మన బాబాయ్ గారు అయితే బయట సెట్ చేసిండు. ఇప్పుడు లైట్స్ వ్యూ అయితే మీకు చూపిస్తాం. లైట్స్ ఆన్ 3, 2, 1. వచ్చిపోయింది. కళ కనబడుతుంది కదా, మస్తు కనబడుతుంది గాయస్. లోపల మీరు చూడొచ్చు. మన ఇరిగిపోతుందిరా హెలికాప్టర్. మళ్ళీ ఎవరు రేపు ఎట్లా పోతాం? లేపుతా కదా నేను, రిపేర్ చేసి మరీ లేపుతా. కింది దిగొద్దు, కింది దిగకుండా తీసుకోవద్దాం. పైంచలు అటే పోతాం, పైంచలు పైనకే పోతాం. మనం కలర్ ఎల్లో వచ్చింది, అయిపోయింది. మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ రెడ్ రెడ్ వి వాంట్ రెడ్. బయట వచ్చింది రెడ్ కలర్ లాగా మారిపోయింది. నెక్స్ట్ బ్లూ కంట్రోల్ బ్లూ. ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. కలర్ పెడతారు. డిస్కో కావాలి, ఇట్లా ఇట్లా వద్దు, మొత్తం వచ్చుకుంటూ పోవాలి. ఇది ఇట్లుండాలి, ఇట్లుంటే డిస్కో కావాలన్నావుగా, డిస్కో ఎట్లా వస్తుందిరా? అసలు అవుతుంది అలా అయితే కొద్దిగా బంద్ చేస్తాడు. బయట వ్యూ మనకు కనబడదు కానీ బయట వ్యూ ఎట్లా కనబడుతుంది హెలికాప్టర్ డ్రోన్ లా. బయట వ్యూ వచ్చేసి కడకు కనబడుతుందట అన్న అంటుండు. బయట వ్యూ బయట నుంచే చూడు డ్రోన్ లా. కమాన్ డిన్నర్ అయితే గాయస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు డిన్నర్కి కావాల్సిన సామాన్లు ఏమైతున్నాయో అవన్నీ కూడా బయట నుంచి అయితే తీసుకున్నాం. బాబాయ్ ఇచ్చేసిండు. అన్నం కూడా బయట నుంచే వస్తుంది. లోపల మేమేం ప్రిపేర్ అయిందా అన్నం? లోపల మేము ఏం ప్రిపేర్ చేస్తున్నాము అంటే జస్ట్ అదేంది పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాము. ఓన్లీ అది ఒక్కటి ఇక్కడ తయారు చేసుకొని తిందాం. మిగిలిన అన్నం బయట నుంచి వస్తుంది. ఓకే వడదామా? ఇలా వెరైటీగా పన్నీర్ భుజియా ఏరి అది ఎట్లయితే ఇట్లా ఏముంది, పన్నీర్ ముక్కలన్నీ కడి చేసి గిట్ట ఇట్లా పిసుకుతే అది ఎగ్ పొడి లెక్క అవుతుంది. దాన్ని తడక కొడితే అయిపోయి అంతే. ఇలా అన్నట్టు పన్నీర్ భుజియా మా తినడానికి ఒక ప్యాకెట్ సరిపోదు. ఒక ప్యాకెట్ ముగ్గురమే తింటామా? పన్నీర్ అంటే మా తినాడు కోసుకుంటాడు. నాకు తెలిసి ఒక ప్యాకెట్ వాడు ఒక్కడే తింటాడు కావచ్చు. ఇది మన ముగ్గురికి ఏం సరిపోతుంది? దా ఇటు రమ్మన్నా లోపలికి జర్రా. మొత్తం నూనె పోసినాక నీళ్ళు చంపడానికి ఎటు పోరాదు. గడు చూడు ఒకసారి ఎట్లా పెట్టిండు మీడ తోకలు ఇరికేడు. చికెన్ ఫ్యాన్స్ లైక్ వేసుకోరు అనేది ఒక కామెంట్ పెట్టారు. అందరు లైక్ కొట్టారు దానికి. వాడు చచ్చిపిస్తానే నీ బాధ నీకు గుసోతలేదు వాడు మంచి కాదు. వీనికి మధ్యాహ్నం ఫ్యాన్స్ అని తిట్టుర్రి. హోమ్ టూర్ ఏమైంది? పోయాగానే మొత్తం ఆమాన్ చేస్తాం. ప్రస్తుతానికి పోతలేమా? అది ఎటు పోతలేదు. మొత్తం శకలు అదగకుండా నేనేమన్నా శకలు అదగకుంటే మంచిగా గాడుపు కూర్చొని తిన్నాడు. ఇప్పుడు డబ్బా దొరికినట్టు ఉండేవాళ్ళు. పెట్టడానికి పాత ఇనుప సామాన్కి ఉల్లిగడ్డే 5 కిలోల ఉల్లిగడ్డలకు కిలో ఉల్లిగడ్డ ఫ్రీ. 100కి 5 కిలోలు
అసలు నీకు అర్థం కాలే 5 కిలోల ఉల్లిగడ్డలకు 5 కిలోల ఉల్లిగడ్డలకు కిలో ఉల్లిగడ్డ ఫ్రీ బాటే సాయం సంధి కిటికీలు ఉన్నాయిగా మొత్తం కప్పిండ్రా జరుగుతాను రావురా ఇటొక కిటికీ ప్యాక్ మంచిగా ఊరిరు ఇద్దరు కళ్ళు పండుతున్నాయి నువ్వు కొత్తుంటే చొంగి కూర్చోరు కొద్దిసేపు గాలి అమ్మో ఆడతలేదు గాలి ఎట్లుంది చెక్క నీకేమైంది చచ్చిపోతున్నారు ఎట్లా కూర్చున్నాడు అట్లే ఇట్లా నా పన్నీర్ వెళ్తుంది కిటికీలు తయారు చేసినప్పుడు మతిన్గానే ఐడియా ఆయనకి ఇలా పొడుగులు ఉండాలి అడ్డం ఉండాలని కూడా వేయించిండు కానీ 3 కిటికీలు చేద్దామని కానీ అక్కడ కిటికీ వేయించుకుంటే అయిపోయింది నిజంగా నేను ఇలా బలైతే నాకు తెలియదు ఘోరాగా సన్ రూఫ్ తయారు చేసుకో చాకుందిగా కంపారిటివ్లీ గైస్ చాలా రోజుల నుంచి ఇలా పురుగులు చాలా తక్కువ వచ్చినాయి. చల్ల గాలి వస్తుంది బయట మొత్తం కట్టిండు ఒంగు ఏంటి మూతలా పోతుంది ఏ గదే కిందకెత్తున్నారు ఇలా లిటరల్లీ షివరింగ్ సలాడ్ పోయి రే అట్లే మతిన్ హెలికాప్టర్ తిరుగుతుంది. మతిన్ అరే సలాడ్ పోయి అట్లే సలాడ్ ఇది అదే ఈ పైలట్ గా కూరగాయలు ఆటో పైలట్ పోతుంది కాలుతుంది అంత నూనె. అసలు మతిన్ ప్లేస్ లో కిట్టి కాడ కూర్చునేది ఆడ మంచిగా ఉండు అయినా మండుతుంది. చిన్న మంచి సెట్ అయిపోవాలా. నువ్వు గల్లకి దొరినవరా టక్క నరికి నేనా బాబా ఎవరి దాకా ఉల్లిగడ్డల ఘాటు ఇప్పుడు పూటు ఎందుకు లేదు కత్తి నాడు ఇళ్ళనే ఉంటాంగా ఉడకపోతకు వర్షం అయితే లేదు మొత్తం ఘోరంగా హీట్ వస్తుంది ఉల్లిగడ్డల కింద పూటు ఇంకా మీదికేని మామూలు సన్ రూఫ్ తయారు చేస్తారు హెలికాప్టర్. అటు పోయిరా బాబాయ్ అబ్బా చల్ల అవుతుందిరా ఇవాళ నాకు ఏర్పలే కానీ అబ్బా ఇప్పుడు అబ్బా హెలికాప్టర్ కైనా సన్ రూఫ్ చూసిర్రా మా హెలికాప్టర్ సన్ రూఫ్ ఎటు మొత్తం నీకు అది ఉంది లాస్ట్ టైం మనం బస్సులో క్యాంపింగ్ చేసినప్పుడు జీకే క్వశ్చన్స్ అడిగినాం కదా సో ఈసారి వెరైటీగా బయాలజీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా అంటే జీవశాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట మన వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఎవరు క్యాచ్ చేయగలుగుతారు అనేది చూద్దాం. ఏం సంబంధం లేవాలా ముచ్చట పెట్టుకుంటారు ఇప్పుడు ఏం చెప్పిండ్రా ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తాడో క్వశ్చన్ అడుగుతా 4 ఆప్షన్లు ఇస్తా ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాడు ముగ్గురిని కొట్టే ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా మతిని అందుకో నీకు అసలే క్యాచ్ పట్టరా సక్క క్యాషియార్కర్ వ్యాధి దీని వలన కలుగుతుంది. క్యాషియార్కర్ అదేంటిది? ఒకటోది ఆప్షన్స్ వద్దా? 1 ప్రోటీన్ లోపం, 2 విటమిన్ లోపం, 3 కార్బోహైడ్రేట్ లోపం, 4 నీటి లోపం. క్యాషియార్కర్ వ్యాధి దేని వలన కలుగుతుంది? విటమిన్ లోపం. కాల్షియం లేదు కార్బోహైడ్రేట్ ఉంది. సారీ ఆప్షన్ ఉన్నాయి ఏదో కూడా చెప్పొచ్చు. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పమంటున్నానా? అంత కార్బోహైడ్రేట్ సేమ్ కార్బోహైడ్రేటా? నీదిరా నీదిరా కార్బోహైడ్రేట్ 2 కార్బోహైడ్రేట్లు 2 విటమిన్లు. ఇండియాలో ఒక్కడిని కరెక్ట్ కాదు. ప్రోటీన్ లోపం చెప్పిన పిల్లలు క్యాషియార్కర్ వ్యాధి దేని వల్ల కలుగుతుంది? ప్రోటీన్ లోపం వల్ల. తెలుసుకున్నారు ఒకటి కొత్తది. సెకండ్ క్వశ్చన్ డ్యూడేనామ్ అనేది డాష్ లో ఒక భాగం. డాష్ అనే దానికి ఆప్షన్లు ఇస్తాయి చెప్పరి. డ్యూడేనామ్ అనేది దేని లోపల భాగం? ఒకటోది పెద్ద ప్రేగు, 2వది చిన్న ప్రేగు, 3వది గ్రసని. గ్రసని అంటే తెలుసా ఏంటిరా? 4వది పురుషనాళం. చిన్న డ్యూడేనామ్ అనేది డాష్ లో ఒక భాగము. ఒకటోది పెద్ద భాగం పెద్ద ప్రేగు, 2వది చిన్న ప్రేగు, 3వది గ్రసని, 4వది పురుషనాళము. పెద్ద పేగు చిన్న పేగు. చిన్న పేగునారా? చిన్న చిన్న పెద్ద పేగు కూడా పెద్దది పెద్ద పేగు గ్రసని.
మచ్చగా రైట్ ఆన్సర్, చిన్న ప్రేగు. నేను కొట్టుకోవడం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గోర్లు మరియు వెంట్రుకలు పెరగడానికి దోహదపడే విటమిన్ ఏది? నాకు తెలిసి కొంతమంది గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది మీ లోపల ఇన్నట్టయితే. ఫస్ట్ వచ్చేసి కేసిన్, రెండోది వచ్చేసి కొల్లాజెన్, మూడోది వచ్చేసి పెప్సిన్, నాలుగోది వచ్చేసి కెరోటిన్. ఫస్ట్ లాస్ట్ కెరోటిన్. ఫస్ట్ కెరోటిన్. గద్దెలదా రాజింగ్రియా కెరోటిన్. తెలియదు. వాడు ఏం చెప్తున్నాడు. కాన్ఫిడెంట్ అయిపోయింది కాబట్టి అంతే చెప్పాలి కదా, అంతే. అదే నా కెరోటినేనా? కెరోటినే. ఇప్పుడు కెరోటిన్ కాదట్రు. చూసినావా, అది కాదు అని చెప్తా పోతున్నా, ఆయనతో కెరోటిన్ అని తీసుకున్నారు మీరు. ఫస్ట్ అన్నా లాస్ట్ అన్నా తెలిసి. ఏదే గోర్లు వెంట్రుకలు పెరగడానికి కెరోటిన్ అని చెప్పిర్రు. ఓకే, కొల్లేజన్ దేనికి ఉపయోగపడుతుంది బాడీలా? చెప్పరా. ఇప్పుడు అన్నేనే చెప్పన్నా, ఒకటి ఎప్పుడు మీరు కూడా అన్ని తప్పులే చెప్పాలా, మీరు కూడా రైట్ చెప్పాలి. ఆన్సర్ చెప్తుంది, ఆప్షన్ లేవు. కండరాల పటుత్వానికి. తెలియదమ్మా. పెప్సిన్ దేనికి ఉపయోగపడుతుందిరా? పెప్సీ తాగనీకి. పెప్సీ కొనుక్కొని పెప్సిన్ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? పెప్సిన్ ఒకటన్నా తయారీ. బాబాయ్ గానికి అదే ప్రాబ్లం, నువ్వు పెప్సిన్ ఇచ్చినావు అనుకో అది సాల్వ్ అవుతుంది. ఇస్తానట్టు అంటే అది పెప్సిన్. కమాన్ వాడు ఇంతమందికి ఏదో ప్రాబ్లం చెప్పిండాడు. ఏం చెప్పినవురా అన్నాడు. కదా, రాకపోనికి ఏంటిది ప్రాబ్లం? ఏంటి రీజన్? డైజెషన్ ఆహారం అరగడానికి డైజెషన్. పెప్సిన్. ఇది కూడా మీరు గెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఇది కూడా గెస్ చేయలేదు అనుకో, మీరు జింగిడి కావాలన్నట్టే. ఎందుకు నేను కాదు, నేను చెప్పిన ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ది జింగిడీస్. ఇదిగా గుడ్డ కూరలు కూడా చెప్తాడు. పాలలో ఉండే విటమిన్ ఏది? ఇప్పుడు ఆప్షన్ చెప్పన్నా? ఆప్షన్ ఎందుకు మళ్ళా? ఏ ఆప్షన్ వచ్చేసి విటమిన్ ఏ, బి ఆప్షన్ వచ్చేసి విటమిన్ బి, సి ఆప్షన్ వచ్చేసి విటమిన్ సి, డి ఆప్షన్ వచ్చేసి విటమిన్ డి. ఏ విటమిన్ ఏ. ఏంటిదా ఏ వాడు ఏం చెప్తావారా? మీరు ఉన్నారా లేదా ఇలా? నాకు తెలిసిందే ఆన్సర్ చెప్తలేడు. ఏమో చెప్పిగా నాకు తెలిసిందే ఏంటిరా మచ్చారే? అందుకే కుటుంబంలో ఏం చేస్తానంటే గొర్రెల మీద 2-3 మేకలు ఉంచుతారు. ఈ గొర్రెల మీద వీడు మేకలు ఉంటాడు అన్నట్టు. వాడు సి చెప్పని అన్ని సీసీ అనుకుంటే ఇంకా బాగా దొరికినాయి అన్ని. ఏ అనుకుంటా. ఆన్సర్ సి. నేను చెప్పిండ్రా, మీరు ఇలా తప్పు చెప్పాను, కావాలని తప్పు చెప్పిన. నువ్వు లాస్ట్ చెప్పు ఇప్పటి నుంచి. ఇగో అందరికి ఉంటుంది ఇది, మనిషి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది లేకపోతే మనిషే ఉండడు. ముఖం, నీ ముఖం కనబడుతుంది ఇడికెళ్ళి. నీ ముఖంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? గాడింది లెక్క పెట్టుకోవచ్చు. టైం ఎత్తురా, లెక్క పెట్టుకోరు. అరే మతిగా ఒత్తి దూర లెక్క పెట్టు. చెప్పేసి ఆప్షన్స్ ఓన్లీ తలకాయ మొత్తం కాదు, ఓన్లీ ముఖంలా. ఇలా చెప్పన్నా, ఆప్షన్లు వద్దా? చెప్పు. ఏ 21, బి 14, నీ అవగానే ఉందా? 1-2 అందాం అనుకోనా. సి 6, డి 26. ఏ 21, బి 14, సి 6, డి 26. ఏ 21, 6, 14. మిగిలింది చెప్పు నువ్వు. 26. యాజ్ యూజువల్ మేకనేనా? గొర్రెలే ఎంతనా? ఎన్ని? 6. జనగర కిందిదా కూడా మొత్తం ఒక్కటేనా? మీది మొత్తం పుర్రనేనా? 6 వచ్చినాయి. 21 చెవులలో ఉంటాయి కావచ్చు. చెవుల బొక్కలు ఉంటాయా? చూడాలి. 2 అసలు లెక్క ప్రకారం. అయ్యో, మొత్తం మానవుల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే కంపల్సరీగా మీరు గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. మానవుల్లో ఎన్ని కండరాలు ఉంటాయి చెప్పుర్రి. 2 కండలు కాదు, కండరాలు మొత్తం సప్పలు. ఆప్షన్ చెప్పన్నారా? బెదురుతారు ఎప్పుడు ఇన కూడా ఇల్లే కావచ్చు. ఏ 539, బి 639, సి 739, ఇంకా పెరుగుతూనే 839. ఎన్ని 400 మీద ఉంది అదేనా? ఈ ఒక కండలనే 4-5 ఉంటాయి. 400 మీద ఉంది అదేనా? 500 నుంచి 800 దాకా స్టార్ట్. 839. నాది ఏనే. బి. అన్నిటికీ ఏ పెడితే ఏదో ఒకటి తగులుతుంది. మీరా
నీ బిఆరా మచ్చా బి అంటే ఎన్నిరా 6 ఆరా 638. ఆవని చెప్పని ఎన్నిరా 638 638 లేనే లేదు గారు ఇలా చెప్తిగా 630 చెప్పలే నేను మరి 639 చెప్పిన 39 అంటే రాయేసుడు బ్యాచ్ అన్నట్టు యాజ్ యూజువల్ మేక విన్స్ పోదామారా గోర్లు అరే ఇది మేబీ మీరు చెప్పే ఛాన్స్ ఉంటుందిరా అన్నట్లే అంటాడు. అరే ఈజీ క్వశ్చన్స్ గీడి చెప్తుడు మీకు చెప్పలేదా మచ్చగా టాలెంటెడ్. చప్రీస్ పక్షులు కీటకాల హృదయాలలో ఉండే గదుల సంఖ్య 2. క్షీరదాలు అంటే తెలుసా కీటకాలు కాదురా క్షీరదాలు రా క్షీరదాలు అంటే తెలియదా కాళ్ళ మీద నడిచేవాడిని క్షీరదాలు అంటారు కాళ్ళు లేకుండా నడిచేవాడిని సరీసృపాలు అంటారు క్షీరదేమైనా ఏమో అదే అనుకుంటున్నా నేను కూడా చదివి చాడలేదు క్షీరదమాట నువ్వు. పక్షులు మరియు క్షీరదాల హృదయాలలో ఉండే గదుల సంఖ్య క్షీరదాలు అంటే మనుషులు అని చెప్పిన మనిషి హృదయంలో ఎన్ని గదులు ఉంటాయో కూడా తెలియదు ఆరా జింగిడీస్. ఆప్షన్స్ ఎన్నిరా 3 అనే వాయంత ఆప్షన్స్ జింగిడీలు ఆప్షన్స్ చెప్పట్లేరు. ఆప్షన్ ఏ ఆప్షన్ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. మనిషి అన్నమంటే 4 పక్షులు క్షీరదాలు అన్న అందుకే ఓన్లీ మనిషి అని స్పెసిఫిక్గా చెప్పలే. పక్షులలో అయితే 2 ఉంటాయి. గోర్లు అన్ని కొట్టాడుకున్నాక వీడు చెప్తాడు చెప్పరా తెలియదు నాకు. ఈ రాయ ఏమిటి ఇక నేను నీదే తగ్గుతుంది ఎట్లా ఇక అప్పటి నుంచి తెలిసి కమాన్ కమాన్ 1, 2, 3, 4 3 ఎక్కడిది మళ్ళా 3 రాలే. వచ్చింది ఆప్షన్ డి 3. చెప్పు చెప్పురా ఏదోటి వాళ్ళు చెప్పరా వాళ్ళు చెప్పిర్రు ఏం చెప్పిర్రా 3 నాది 3 2 మాయ్ ఏదిరా అన్ని రండి పోతే గొర్రెలను ఒకటేసారి పోతాయి మంద ఇది కూడా మీ ఎంబడే వస్తుంది 4 రా 4 అంటే రైట్ రాలేదు పావురంలో 2 గుండెలు ఉంటాయి కదా మరి ఒకదాని 4 ఉంటాయి. మా వాళ్ళు బయలుజా చాలా పూరున్నారు. నువ్వు కూడా రాయేసినవు ఏం చెప్పినావు రాసారంటే చెప్తలేవు. ఈ వీడియో ఎవరెవరైతే పిల్లలు చూస్తారో ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ మీరు విన్నారు కదా అవన్నీ రాసి పెట్టుకొని పోయి క్లాస్లో మీ ఫ్రెండ్స్ని అడుగుర్రి భలే ఉంటుంది వాళ్ళు చెప్పలేరు మళ్ళీ మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడైతే మనం ఈ క్యాంపెయిన్ కొనసాగిద్దాం. ఇటువంటి నెక్స్ట్ టైం ఏదైనా హిస్టారికల్ క్వశ్చన్స్ అడుగుదాం అంటే మన సివిలైజేషన్ గురించి వాటి గురించి ట్రై చేద్దాం. ఇంగ్లీష్ మీడియం మోలోలు ఉన్నారో వాళ్ళకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. మాకు అంతా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ అడుగుదామంటే తెలుగులోనే అడుగుదాం. ఏంద్రా ఇది నువ్వు కొండ మీద మ్యాగలు వేసుకున్నట్టు అనుకుంటున్నావా 70 అట్లా కక్కు బయట మొత్తం కుంటే వెళ్ళింది. ఇక అందరి దగ్గర నేను తగ్గపోతే బాగోదని వీడు కూడా తగ్గుతుండు. కారపొడి ఘోరంగా అయింది మొత్తం. ఎట్లా అంటే మండుతుంది. అందుకోసం ఒక నిమ్మకాయ కోసినాం వెళ్ళి విండుతాము. మన బాబాయ్ కూడా బయట ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసిండు. ఇంకో విషయం ఏంటి అంటే బాబాయ్ పోతుండు వస్తుండు ఇదేంది అని చాలామంది అనుకుంటారు. బాబాయ్ క్యాంపింగ్లో లేడు. ఓన్లీ మేము 4 పార్టిసిపేట్ అవుతున్నాం. అన్న దిగాడు వేరే క్యాంపింగ్ లెక్క. అన్న మచ్చగాడు వీడు నేను 4 పార్టిసిపేట్ అవుతున్నాం. వాడు కాదు కాకుండా అన్నం పెడతాం. రైస్ అయితే రెడీ అయిపోయి అన్నం ఎత్తాం రే మళ్ళీ నాకు అన్నం ఎత్తలేదు అనుకుంటున్నావా? ఎట్లా తినగా ఎట్లా ఇంటికి పోతా కదా ఇప్పుడు ఇక మీరే ఇక తినవారా? నేను తినగా అది మొన్న కేక్ తింటిగా కేక్ తిన్నా తినా అంతా ఇబ్బంది పడే బయట వచ్చి తాగితే అయిపోతుంది కదా. అట్లే తాగుతాడు. అక్కడ కూర్చున్నావునే ఇడికి రప్పమని చెప్పినావు. ఇగో మొత్తం ఖాళీగానే ఉంది ఇక్కడ కాక్పీట్ అంతా ఖాళీగానే ఉంది. పోయి తోకల కూర్చున్నారు. మళ్ళీ నీళ్ళు తాగుతూ నీళ్ళనే దర్రా పాట. మా వాళ్ళు వచ్చేసి వెరైటీ సాంగ్ అయితే వాడుతారు. చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని. కమాన్ మదర్ స్టార్ట్.
అన్నయ్య అన్నావంటే ఎదురవనా, ఎదురై వచ్చావంటే నిన్ను కలవనా, అన్నయ్య అన్నావంటే ఎదురవనా, ఎదురై వచ్చావంటే నిన్ను కలవనా, అన్నావంటే ఎదురవనా, ఎదురవుతా, పంచాయతీ పెట్టుకున్నట్టు అన్నయ్య అన్నావంటే ఎదురవనా, ఎదురవుతా, అన్నయ్య అన్నావంటే గట్టు గట్టు నువ్వు గిట్టు పెట్టకు, మూత అటు పెట్టు. అడవి పెడితే కేవలం చూసుకున్నావు, ఆడలేదు ఒకసారి అనుకుంటే మంచిగా వస్తుంది ఎగరే మబ్బులలోనా అనహాని ఫస్ట్ ఎగిరే మబ్బులలోనా అను లోనా లోనాను వానా 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 పలికి వీణా 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 వీణ గుండెల్లో సాగే రాగాలే ఒక గొర్రె పొడేలు ఒక మేక చెలియ అలల బడిలో ఎగిరు చూస్తున్నా తను సింగర్ వేసాలే పండగ రాసాలే పాడు మరి కుక్కచు వేసాలే జఫంగ్ మే చఫంగ్ జఫంగ్ మే లఫంగ్ వేసాలే ఏదో ఒకటి అని మధ్యలో రావేసాలే అంటే అది పాట నవ్వకు రాసాలే నువ్వు నవ్వకురా బర్రే నెత్తినొస్తుందా. ఏదేమైనా గైస్, బాబాయ్ గారికి ఇంత మంచి రైస్ ఉండొచ్చు అని అనుకోలేదు, భలే వండిండు. పుల్లలు మంచిగా గాయస్ కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు మన వాళ్ళు వంటూరు, వాళ్ళు ముగ్గురు వచ్చేసి దాన్ని తోకల వంటూరు, నేనేమో ఈయన కింద వంటున్నా. ఇప్పుడు ఇంకోసారి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి SSDG సొల్యూషన్స్ అని ఉన్నది. హాయ్ అన్న, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్, నైస్ జాబ్, వెల్ డన్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొహద్ అలీం అని ఉన్నది. సూపర్ డూపర్ వీడియో అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రెడ్డిగా అని ఉన్నది. అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లవ్ ఫ్రమ్ సిద్దిపేట అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇనోర్రే, జెన్యున్ పర్సన్ బాబాయ్, గుడ్ క్యారెక్టర్ అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అల్వాల నాగరాజన్ ఉన్నది. అన్న సూపర్గా ఉంది వీడియో అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ రేపు మార్నింగ్ ఏమైనా రీడ్ చేద్దాం. వాళ్ళు ముగ్గురు అలా వండుకుంటారు, నేను బెడ్ మీద వంట, దీని మీద వంట, కింద వంట మంచి ఆడికి సాపుకోవాలి. డోర్ పెడతా. బాబాయ్ కెమెరా బంద్ చేసి తీసుకొని పో కొద్దిసేపు అయినా. తలకాయలు ఇటు కాకుండా ఇటు పెట్టుంటే మంచి తలకాయలు చల్లగా వచ్చి ఏమో గిటి వనరా, నేను కూడా ఇటు బీచ్ మీద ఎట్లైనా పట్ట గిన్నెగా. ఇప్పుడే గ్యాస్ లేచినాం. బాబాయ్ వచ్చేసి పుల్లలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిపోయాడు. మనం తెలియకుండా ఇక్కడ పెట్టిపోయాడు మూలకు. నాకేదిరా చూడంగానే దొరికింది. మచ్చవాళ్ళు లేచేటట్లేడు, ఎప్పుడు పండి కొన్నట్టు అన్నాడు. మచ్చా లేవురా, కొన్ని నీళ్ళు తల్లు, నూనె తల్లు లేకపోతే
ఓం భగిని బాగోటరే ఓం పట్ స్వాహా మేలుకొచ్చింది బిడ్డకు. లేచిన అప్పుడే కానీ మళ్ళీ అన్నాడు పన్నట్టు యాక్టింగ్ పెట్టుండు. ప్రజెంట్ టైం వచ్చేసి మీ 2:08 బరాబర్ 8 అవుతుంది. ఇప్పుడే లేవురా ఓవర్ నైట్ అయ్యాం కంపేర్ చేస్తే మనం క్యాంపింగ్లతోని తెల్లారంగానే అయిపోతాయి అవి. పని లేచిండు అని ముఖం మీద చూడరు ఎట్లున్నదో మొత్తం చెమటలతో నానిపోయింది. ఒక రకంగా చెప్పానంటే ఇది తీసిందే నయ్యం కానీ ఈ తెల్లారంగానే ఎండ ఘోరంగా కొడుతుంది కదా, ముఖం అంతా మండుతుంది కదా. దానికి ఈ ఎండాకాలం అయిపోయే వరకల్లా మా టీంలో ఎవడో ఒకడు పాడ పట్టేటట్టున్నాడు. అట్లా కొడుతుంది ఎండ. అబ్బో మీద అంత పెద్ద ఫ్యాన్ పెట్టరు, లోపల పెట్టరా ఒకటి చిన్నది. కారా పైన ఎట్లుంది పంకనా లైట్లు బంద్ చేద్దాం అవి. ఇంకేమైంది చేస్తాడు ఉడుకుతుంది అంతా. కడురు అదాండి అయితే ఏం కడుగుతారు ఇట్లా చల్లుతా ఒకసారి గాడికి ఎడుకుంటావురా కిటికీరా కిటికీ వాళ్ళకే నీ తలకాయ చేయబట్టాయి 2 ఇటు రావాల్సింది నువ్వు కంపల్సరీ లేపవలసింది ఆడికే. అబ్బా చల్లగా వస్తుంది రేడికలో పైన ఉన్నాం కదా. కిటికీ డోర్ తీస్తే సల అవుతుంది. డోర్ తీసి పెట్టరు. ఎంత సల అవుతుందిరా. అబ్బా అయ్యో సల అవుతుంది తీసేవాడి. ఎండ మరి ఘోరంగా కొడుతుంది. వర్షం అయితే లేదు. ఇప్పుడు మంచిగా గరం చాయ్ వేసుకొని తాగుదాం. తీరా చల్లగా వస్తుంది, ఎందుకు వేసి పెడుతున్నాము? అదేమో గరం అవసరం ఉడకపోతారా ఇప్పుడు? గరం చావు చేసుకొని తాగుదాం అంట. ఇంకా చాయ్ ఉండాలి. చాయ్ లేకుండా అంతా ఇటు అనిపిస్తుంది పానం అంతా. నిమ్మకాయ ఉన్నాయి పోనా నోరంతా పాసి ఉంటుంది. ఒరే ఇంకేమేమి ఉన్నాయంటే ఏందిరా ఉప్మా అది సేవయ్ ఉప్మా. అది ఇక మతిగా ఫేవరెట్ గులాబ్ జాములు. నెక్స్ట్ వచ్చేసి ఎందుకట్లా ఇక సంతరాలు. ఇది తిందాం. సంతరాలు నాకు, అవి నీకు. ఉప్మా వానికి ఇచ్చేసి ఉప్మా అనుకుంటుంది ఏమైనా వేసుకుంటుంది. చాయ్ కూడా ఇచ్చేసి చాయ్ వేయరు. చాయ్ లేకుండా మనసు పట్టదు. ఫస్ట్ చాయ్ ఇద్దరా చాయ్. ఫస్ట్ చాయ్ ఇరాని చాయ్. ఇలా ఉడకపోతాకు మేము బతుకుడే కష్టం ఉన్నది. ఆ పాలేడ బతుకుతే చెప్పు అనేది వలిపోయింది. పోయినసారి బస్ క్యాంపింగ్లో మీరు చూసిరు కావచ్చు, చిన్న సంతరాలు తెచ్చినాం కదా. ఇవి వచ్చేసి మస్తు టేస్టీ ఉన్నాయి, తియ్యగా ఉంటాయి. ఈసారి కూడా తీసుకొచ్చిన. చాయ్ ఎట్లయినా వలిపోయింది కాబట్టి డికాషన్ తాగే అంత ఇంట్రెస్ట్ వస్తలేదు. సో అందుకోసం ఈ సంతరాలు తింటున్నాం. అది నువ్వు తినవుగా సంతరాలు? తింటా. బర్రె సంతరాలు తింటా పోతే తింటుంది. అది కూడా తింటున్నావా? ఇది చాయ్ లెక్క తాగాలి. మంచిగా ఉందిరా టేస్ట్. చాయ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇది నలమద్దు. ఏం నలమద్దు అనాలి అంటే? చాయ్ లెక్క తాగాలి, డ్రింకింగ్. ఇది కాదు. అరే మచ్చాడు బతికిపోయినరా. మచ్చాడు రియాక్షన్ బాగా ఫాస్ట్ ఉంది. కూరగానే అంతగానే ఉండదు కదా. అప్పుడు క్యాంపింగ్లో గిట్లే ఒత్తుకున్నాం. పడ్డదిరా మారే పడ్డదిరా మతిన్గా. ఏంటి ఎలా పడ్డది? ఇవరి రాకనైతే గాయస్ సంతరాలు తిన్నాం. ఇంకొన్ని 2-3 కూడా తినాలి. ఇప్పుడు వచ్చేసి కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రుద్రతేజ అన్నది, అన్న సోలార్ ప్లాంట్ తయారు చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ప్లాన్ చేద్దాం. మనం రీసెంట్గా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ తయారు చేసినాం కదా, సేమ్ అట్నే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చందన అన్నది, మార్నింగ్ లేవగానే మీ వీడియోస్ చూస్తా అన్న అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ కుమార్ అని ఉన్నది, అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి, నాకు కెమెరా ఎడిటింగ్ వస్తుంది అన్నాను కామెంట్ వేసిండు. ఓకే బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగరాజ్ యూసీ అని ఉన్నది, అన్న ఆల్ వీడియోస్లో నుంచి కామెడీ క్లిప్స్ తీసి ఒక వీడియో చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వనూర్ భాష, అన్న హైడ్ అండ్ సీక్ పార్ట్ 2 వేయండి. పార్ట్ 2 హైడ్ అండ్ సీక్ పార్ట్ 2 మనం వేసినాం చూడు సీక్రెట్ రూమ్లో. అది
సేమ్ అట్నే చేద్దాం. అదొకటి ప్లానింగ్ నడుస్తుంది, వస్తుంది త్వరలో నా వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిర్మల కిచెన్ ఉన్నది అన్న, నెక్స్ట్ మీ స్పైడర్తో క్యాంపింగ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసింది. దాన్ని తీసుకొస్తే ఆగమా అని చెప్తే వీడియో షూట్ చేయని, అందుకోసమే దాన్ని క్యాంపింగ్స్ పట్టుకోతలేము. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ ఏంటిది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా ఒకటి ప్లేన్ ఉంటుంది, దాంట్లోకి మనం మిజైల్ అయితే లాంచ్ చేయొచ్చు. సో ఇట్లాంటివి మొత్తం డిఐవై కిట్ అన్నట్టు ఇది. అవన్నీ మనం ఇప్పి ఫస్ట్ అన్ని అసెంబ్లీ చేద్దాం. చదవా? సో ఇది మనకి ఇన్స్ట్రక్షన్, దాంట్లో చూసుకుంటే వేయాలి రే. ఇక అది కంప్లీట్ చేసినాం అనుకో సిగ్నేచర్ వస్తుంది, మన సర్టిఫికేట్ వస్తుంది. పేరు రాసి ఇద్దాం. ఇక సర్టిఫికేట్ అంటాను. హెలికాప్టర్ లో ఫ్లైట్ తయారు చేస్తున్నాం. ఫైటర్. అరే ఇగో స్కెచ్లు వచ్చినాయి. అట్లా కలర్ వేయాలి. ఫస్ట్ స్టెప్ చిన్నప్పుడు చూసినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా చిన్ననే ఉన్నావు, పెద్దయినా ఇంకా చిన్న మచ్చ వేరే గన్ను లెక్క ఉందట్రా. ఇది అదే తీ పట్టు నేను తీసి ఒక్కొక్కటి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇగో ఇది స్టెప్ 2 దాని లెక్క ఉంటుంది సేమ్. ఇన్స్ట్రక్టర్ లెక్క మధ్యలో ఉన్నాడు కానీ వాడు చెప్తే పట్టించుకుంటలేడు. సో మొత్తానికి మీరు చూడవచ్చు దగ్గర ఒక అర్ధ గంట కష్టపడ్డ తర్వాత మన ఏరోప్లేన్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. పైలట్ చూసినావా? ఏడా చిన్నోడు కూర్చున్నాడు ఒక మధ్యలో కడకు కనబడుతుంది. ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఇట్నదా ఇది ఎగిరిపోతుంది ఆకాశంలో. భయపడుతుండు. ఇది వచ్చేసి బుల్లెట్. దీన్ని ఒక ఇలా పెట్టి తిరిగియాలి. ఓకే అటు కొట్టు అటు బయట చూపిద్దాం. ఇది కూడా ఫాస్ట్ అవుతుంది పైలట్. అది వచ్చేది ఉండే కావచ్చు మచ్చ, అది నువ్వు మిస్ అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా వచ్చిందో మరి ఒక పార్ట్ ఎక్స్ట్రా. సో ఈ విధంగా వచ్చేసి మన ఈ ఫైటర్ ఫ్లైట్ అయితే పనిచేస్తుంది వాటర్. దీనికి సంబంధించిన ఇవన్నీ బుల్లెట్స్ ఎక్స్ట్రా పార్ట్స్ అయితే వచ్చినాయి. వీడియోతో కూడా మాడుకో. దూరంకి వచ్చినాయి, దూరం పెట్ట కన్ను కూడకు సుర్రు అంటుందా ఏర్పడకుండా. ఇప్పుడు వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఛాలెంజ్ ఏంటంటే దీన్ని కొట్టాలి స్కెచ్లను. కమాన్ మచ్చా. కొట్టరా దానికి దానికి సూట్ తీస్తాడు రా. ఇంకా దగ్గర పెట్టిండ్రా మళ్ళా పోతలేదు. ఫస్ట్ ఛాన్స్ లా కొట్టేసిండు. సెకండ్ ఛాన్స్ లా వాడు సూట్ తీయలే, అడి మీద గుడి తాకింది. ఫస్ట్ అయితే సూడి తీసి నేను తాగింది. సూట్ తీస్తాను తాగదు. అబ్బా తోడు 3 ఛాన్స్లలో ఒక్కటి కొట్టిండు. ఇప్పుడు మతిని అడ్డి మీద గుడి సూటి కొట్టిండు. అది బాణం అది గట్టిపోతుంది ఛాన్స్. దాని మీదికెళ్ళి పోయిందిగా, కిలోమీటర్ దూరం పోయింది అది. అబ్బో కొట్టిండ్రా. వచ్చేసి 3 2 సార్లు కొట్టిండు. ఇప్పుడు లాస్ట్ నేను గాడికి కొడతావు దగ్గర ఇస్రే మరి సపరేట్. ఒకసారి పడ్డదనుకో మచ్చగా నేసడే. ఒకవేళ పడలేదనుకో నిన్ను ఎత్తాం. నువ్వు ఇద్దరినే వెళ్ళరే మతిని డ్రా అవుతుంది కదా. డ్రాయింగ్ ఎంత దగ్గర పెట్టింది చూడాలి. తాకితేనే కౌంట్. టార్గెట్ హిట్ అయింది. చలో మచ్చగాని ఇప్పుడు చిన్న కొడతా మీద మొత్తం తాకింది 2 చిన్న
ఓకే. ఇప్పుడు Come on, ఈ గేమ్ లో మతిన్ గెలిచింది కాబట్టి ఈ సర్టిఫికేట్ అయితే అతనికి ఇచ్చేసేయాలి. అవార్డ్ గోస్ టు నేనే రాసుకున్నదే నీకు రాయరాదు. ఏంటి పోతూ యాక్సెప్ట్ చేసిన వాడు దావతుందా లేదా ఏమన్నా తీసుకో ఇక జిరాక్ తీసుకుపో అదే దావచ్చు. అట్లా టర్బులెన్స్ వస్తుంది అరే ఎట్లా ఇప్పుడు ఆటో పైలట్ స్టీరింగ్ ఇరవై తిరగొచ్చినావు కానీ ఇది మొత్తం హెలికాప్టర్ గింతగలుగా మూవ్ వద్దు, వీళ్ళు గరం చేస్తున్నాం. ఓకే వేలీలు వేగర కింద వాళ్ళ మీద పడతాయి. పడతాయి. మీరు అంతా రెడీ చేసినాక పల్టీ చూడు గడు చూడు మీరంతా రెడీ చూడు పల్టీ ఏంది కానీ చూడకపోతే మంచిగా తింటారుగా ఎంత కూర్చొని పైలట్ గారిని ఒక్కని పెట్టి నువ్వు మంచిగా నడుపు లేకపోతే ఇయ్యం మరి. మీరు అంతా రెడీ చేసినాక పల్టీ ఇస్తా ఒకటి దుక్కి తిరమరనా ఇట్లా పోనీ తిరమర చేసేపు. తిను టేస్ట్ ఎట్లా తింటారా అది కొద్దిగా అంతే టేస్ట్ అని తట్టడైతే ఎట్లా మతినానికి ఇవ్వాలి అట్లా. ఇంతకుముందు తిన్నావుగా అట్లే. చెయ్యి గాడి ఫస్ట్ టైం పోతాం ఒకరు పెట్టిండు. కురానికి నాకు కూడా ఛాన్స్ వస్తుందిగా రుద్దనికి. నాకు అయితే కాదు ఫుడ్ వేస్ట్ ఇది పద్ధతి గిట్లేనా ఇక మరి అందరూ పాపం తిండి లేక ఎడుతుర్రు. సాయి అన్ననేమో నువ్వు తినాలి చేతులు వేసినాక ఇట్లే పట్టుకుంటుండు కింద వారవుతుండు చూడండి. నువ్వు తినలేదు అనుకో ఇక కామెంట్లో లేస్తారు నేను. నువ్వు సగం తిని నేను సగం తిని నేనేం తింటా నువ్వు కూడా వాడేసినావుగా. తిండి పారేస్తావురా కింద తెలివి ఉండాలి ఏమన్నా. పల్లాలి ఇది తీసేస్తేనేమో ఎండ కొడుతుంది, ఇది మూస్తే గాలి వస్తుంది ప్లస్ ఎండ కొట్టేసరికి హీట్ కూడా వస్తుంది. అదే మూసేసుకున్నాం అనుకో కిలకేచ్చాను కొద్దిగా అప్పుడొకసారి మంచి చల్లగా గాలి వస్తుంది. వస్తుంది మరి దానికి 7 కిలో వస్తుంది కిలకిల వస్తుంది. షిఫ్ట్లు ఎందుకు వస్తున్నాయి మరి కామన్ అది. మతిని కానీ పెళ్ళికి మెహందీ వేస్తున్న కిట్టు సాయి. మతిన్ కాదు సాయి అనేస్తున్నాడు. లోపల ఒక పిల్ల లోపల ఇంకో పిల్ల దాని తోకలేదు. అదే తోక కదా పెద్ద సోయి మధ్యన పిల్ల మెయింది డిజైన్ వేద్దాం. కిట్టుగాని బొమ్మ దించండి మీరు చూడొచ్చు చేయి మీద. కిట్టి కాదు దించిన దించిపెట్టుకోవడం కిట్టి కాలేసాం మరి. గడ ఆల్రెడీ వేసిండావు చూడరాడు ప్యారసల్ వేసుకొని కిట్టి కాదా.
మొన్న ఒకరోజు ఉత్తుతానే వేసుకున్నాము, సాయంత్రం పూట టైంపాస్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా తయారు చేసినాం. మా వాళ్ళు మరిగిరిగా ఇట్నే కావాలంటారు. ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివ అన్నది, అన్న మీ స్టూడియో చాలా బాగుందని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లడ్డు గౌడ ఉన్నది, అన్న కళ్ళు డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అట. కళ్ళు గురించి వీనికి బాగా వీడియో అవుతాడు, దొరుకుతుందా మంచిగా? తాగినట్టు ఎందుకు చేస్తాను? తాగుదాం అందరం అవుతుందా నీతోటి? తాగుదాం రా, అన్లిమిటెడ్ కాదు, ఒక మరి తాగుతాడు, దొరుకుతారా? ఓకే, కళ్ళు డ్రింకింగ్ ఛాలెంజ్ ఫిక్స్ చేసుకొని వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్పార్కిల్ క్రాఫ్ట్స్ అని ఉన్నది, అన్న అందరూ 24 hours అండర్ గ్రౌండ్ ఛాలెంజ్ చేయండి అనేది కామెంట్ చేసింది, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ అన్నది, కోతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ క్యాంపింగ్ అని కామెంట్ చేసిండు. యాక్చువల్లీ కోతి అని వచ్చేసి ఎడిటింగ్ పర్ఫెక్ట్ చేపిస్తున్నాం, వాడు కొన్ని వీడియోలో తక్కువ అనిపిస్తాడు కానీ మ్యాక్సిమం కనపడానికి ట్రై చేస్తాం, వాడు ఎడిటింగ్ చేస్తుడు వీడియోలన్నీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజేష్ రాజ్ ఉన్నది, రాగి సంగటి విత్ చికెన్ ఛాలెంజ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు. మతిగా అనుకుంటున్నట్టున్నాడు, ఇన్నర్ ఫీలింగ్, అబ్బా ఇవన్నీ చేస్తాం వస్తుండ్రా, కళ్ళట రాగి సంగటి చికెన్ అట అవ్వా అనుకుంటా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి వికాస్ ఉండి అని ఉన్నది, అన్న SRH మ్యాచ్ హైదరాబాద్లో జరిగినప్పుడు స్టేడియంకి వెళ్ళండి అన్న అనేది కామెంట్ చేసిండు. మనం అన్ని పైసలు ఎఫర్ట్ చేయలేము, ఒక్కొక్క టికెట్ 8,000 10,000 ఉన్నది. మేము ఎంతమంది మందరా మనది మొత్తం 8 మంది 9 మంది పోయినా కానీ అన్ని పైసలు మాకు ఒక నెల బడ్జెట్ అవుతుంది, ఘోరంగా ఖర్చు అవుతుంది. అందుకోసమే ఫ్రీగా టికెట్లు ఇప్పించాలంటే కరెక్ట్, వాళ్ళని ఫ్రీగా టికెట్లు ఇప్పిస్తామంటే ఎప్పుడు పోతాం. ఆ టికెట్ల పైసలు పెట్టే బాధ అందరం కలిసి ఒక ట్రిప్ వేసుకోవచ్చేటన్న మంచిగా ఒక 10-15 వీడియోలు షూట్ చేసుకొని రావచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీ స్మైలీ అని ఉన్నది, సూపర్ వీడియోస్ అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి నెక్స్ట్ క్యాంపింగ్ అయితే రెడీ చేస్తా, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండ ఘోరంగా కొడుతుంది, ఎవరన్నా ఎండలో బయట పోతే మాత్రం ఖచ్చితంగా టోపీలు పెట్టుకొని పోర్రి. అండ్ పిల్లలు అయితే అసలు ఎండలో ఆడకొట్టి ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ ఉడకపోతా వర్షం అయితే లేదు, ఇంకో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. మొత్తం చెమటలు గారేదే గారుతున్నాయి, 2 డోర్లు తీసి పెట్టినాము, ఇవి తీసి పెట్టినాము, అయినా వర్షం అయితే లేదు. ఒరే టైం అయిపోయింది రా, ఆల్రెడీ 5 నిమిషాలు. ఉడకపోతే వర్షం అయితే లేదు. అయ్యో పారాషూట్ వేసుకొని దుంకు. సో నిన్నటి నుంచి గాయస్ ఇయ్యాడ దాకా ఇలా మొత్తం చెమట అయినాం. ఎట్లా అంటే అది మాకే గబ్బు వాసన వస్తుంది, ఘోరంగా ఉంది పరిస్థితి. వాసన వస్తలేదురా, గిడి కూడా ఎట్లా నేను తాను చేస్తే బోర్కాడి పోయి బోర్తాను జరిసేపు. సో ఇది మేము చేసిన హెలికాప్టర్లో క్యాంపింగ్ వీడియో. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇది వెళ్ళలే కదా నడవలే కదా ఎటు కూడా, దీన్ని నడిచినట్టు అయితే చేద్దాం, దీంట్లో తిరుగుదాం అటు ఇటు. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన సపోర్ట్ అయితే చూపెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సపోర్ట్ చేస్తే నడుస్తుంది.